డియర్ స్టూడెంట్స్, మనందరికీ తెలుసు బయాలజీ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి, అదేవిధంగా లివింగ్ ప్రాసెస్ గురించి స్టడీ చేయడాన్ని మనం బయాలజీ అని అంటామనమాట. ఈ బయాలజీలో ఫస్ట్ మనం లివింగ్ ఆర్గానిజమ్స్ లేదంటే లివింగ్ ఫార్మ్స్ తీసుకున్నట్లయితే అవి డిఫరెంట్ టైప్స్‌గా మనకుంటాయన్నమాట. ఆల్రెడీ మీకు చెప్పినట్లుగా 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, విటేకర్ క్లాసిఫికేషన్. దాన్ని 5 కింగ్డమ్ క్లాసిఫికేషనే మనం విటేకర్ క్లాసిఫికేషన్ అంటాం. దాని ప్రకారం లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటిని 5 కింగ్డమ్స్‌గా డివైడ్ చేశారన్నమాట. అందులో మొదటిదేంటంటే మొనిరా, రెండోది ప్రొటిస్టా, 3 ఫంగై, 4 ప్లాంట్ అండ్ అనిమేలియా. సో, ఈ 5 కింగ్డమ్స్‌లో మొనిరా ఒక్కటే మాత్రమే ప్రొకార్యోటిక్ ఆర్గానిజమ్స్ అన్నమాట. ప్రొకార్యోటిక్ ఆర్గానిజమ్స్ అంటే ఆ సెల్ లేదంటే కణం, ఆ జీవుల యొక్క కణం లేదంటే సెల్ యొక్క లోపల కేంద్రకం అనేది ఉండదన్నమాట. కేంద్రకం లేదు కాబట్టి వాటిని కేంద్రక పూర్వజీవులు అంటాం అన్నమాట. సో, మనం విటేకర్ క్లాసిఫికేషన్‌లో కేంద్రక పూర్వజీవులు లేదంటే ప్రొకార్యోట్స్ అన్నిటిని కూడా దేని కింద పెట్టారంటే, మొనిరా కింద పెట్టారనమాట. సో, మొనిరా ఇస్ ఎ యూనిసెల్యులార్ ఒకే సెల్ ఉంటుంది. అవన్నీ కూడా ప్రొకార్యోట్స్. అంటే దాని సెల్ లోపల కేంద్రకం అనేది ఉండదు. ఇవన్నీ కూడా మనకి బాక్టీరియా అంటామనమాట. ఆల్ బాక్టీరియా కమ్స్ అండర్ మొనిరా. సో, ఇవి మనకు 2 రకాలుగా ఉంటాయి. ఆటోట్రోపిక్, హెటెరోట్రోపిక్. ఆటోట్రోపిక్ అంటే మనకేంటంటే ఓన్‌గా ఫుడ్ తయారు చేసుకోగలిగేటివి అనమాట. ఫోటోసింథసిస్ జరిపి. అటువంటి బాక్టీరియా కూడా ఉంటాయి. అదేవిధంగా హెటెరోట్రోపిక్ బాక్టీరియా వేరే ఆర్గానిజమ్స్ మీద ఆధారపడి ఫుడ్‌ని తయారు తీసుకునేటువంటి బాక్టీరియా కూడా ఉంటాయన్నమాట. ఓన్‌గా ఫుడ్ తయారు చేసుకుంటే వాటిని ఆటోట్రోపిక్ అంటాం. ఎగ్జాంపుల్ బ్లూ గ్రీన్ ఆల్గే ఆర్ సైనోబాక్టీరియా. బ్లూ గ్రీన్ ఆల్గే అన్నా, సైనోబాక్టీరియా అన్నా 2 ఒకటే. సో, వాటిని ఆటోట్రోఫ్స్ అంటాం. అవి కూడా బాక్టీరియానే. హెటెరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అంటే వేరే ఆర్గానిజమ్స్ మీద ఆధారపడి తినేటువంటి వాటిని ఏమంటామనంటే హెటెరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈకోలై, స్టెఫైలోకోకస్ ఇయన్నీ కూడా మన హెటెరోట్రోఫిక్స్ కిందకొస్తాయన్నమాట. తర్వాత ల్యాక్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్. ఈ మొనిరియన్స్ లేదంటే ప్రొకార్యోట్స్ లేదంటే బాక్టీరియాలో సెల్ న్యూక్లియస్ అనేది ఉండదు. న్యూక్లియస్ అనేది లేకపోవడం అనేది వీటి యొక్క ఫీచర్ అన్నమాట. అండ్ సెల్ ఆర్గనెల్స్ కూడా ఉండవు. మనకి యూకారియోటిక్ సెల్‌లో ఉన్నటువంటి మైటోకాండ్రియా, క్లోరోప్లాస్టు, ఎండోప్లాస్మిక్ రెటినా అటువంటి ఏ ఆర్గనెల్ కూడా మనకి మొనిరాలో ఉండవు. ఎగ్జాంపుల్ చూస్తే బాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, సైనోబాక్టీరియా ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చనమాట. మొనిరా కిందకొచ్చేటి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటనంటే మైకోప్లాస్మా. మైకోప్లాస్మా అనేది ఒక రకమైన బాక్టీరియా. బట్ దానికి సెల్ వాల్ అనేది ఉండదు. సో, ఏ బాక్టీరియాకైనా సెల్ వాల్ అనేది ఉంటది. ఎక్సెప్ట్ మైకోప్లాస్మా. మైకోప్లాస్మా ఈస్ ఆల్సో బాక్టీరియా. బట్ నో సెల్ వాల్. ఇది మొనిరా గురించి. మొనిరా అనేది ఒక్కటి మాత్రమే ప్రొకారియోట్స్ అన్నమాట. రిమైనింగ్ అన్నీ కూడా యూకారియోట్సే. ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్స్, యానిమల్స్ అన్నీ కూడా యూకారియోట్స్. వీటి యొక్క సెల్ లోపల కేంద్రకం లేదంటే న్యూక్లియస్ ఉంటుంది. అందుకే ప్రొటిస్టా నుంచి ఎనిమేలియా వరకు వీటన్నిటిని కూడా కేంద్రక సహిత జీవులు అని అంటామన్నమాట. సో, ఇప్పుడు ప్రొటిస్టా తీసుకున్నామనుకోండి. ఇవి కూడా యూనిసెల్యులరే బట్ యూకారియోట్స్ అన్నమాట. సో, ఒక సింగిల్ సెల్‌గానే ఉంటాయి. బట్ దీన్ని సెల్ లోపల కేంద్రకం అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఇవి ఆటోట్రోపిక్, హెటెరోట్రోపిక్ నేచర్‌లో కూడా ఉంటాయి. కొన్నేమో ఫోటోసిన్థసిస్ జరుపుతాయి. కొన్నేమో ఫుడ్ వేరే ఆర్గానిజం ఆధారపడి బతుకుతాయన్నమాట. అదేవిధంగా సమ్ ఆర్గానిజమ్స్ యూజ్ సూడోపోడియా మూవ్‌మెంట్ కోసం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్‌మెంట్ చేయాలంటే కొన్ని ఆర్గానిజమ్స్ అనేటివి సూడోపోడియా అనే వాటిని ఉపయోగించుకుంటాయి. కొన్ని సీలియాని ఉపయోగించుకుంటాయి. కొన్ని ప్లాజెల్లాని ఉపయోగించుకుంటాం మూవ్‌మెంట్ కోసం. అదేవిధంగా ప్లాంట్, యానిమల్ క్యారెక్టర్స్ ఉండేటువంటి ఆర్గానిజమ్స్‌ని కూడా 2 ఒకే దాంట్లో ఉండే ఆర్గానిజమ్స్ కూడా మనం ప్రొటిస్టాలో చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ యూగ్లినా తీసుకున్నామనుకోండి. యూగ్లినాలో ప్లాంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. యానిమల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫ్లాజెల్లా ఉంటుంది యూగ్లినాకి. అందువల్ల అది మూవ్‌మెంట్ చూపిస్తుంది. అది యానిమల్ క్యారెక్టర్. అదేవిధంగా దాంట్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఫోటోసిన్థసిస్ తెలపదు. అంటే ప్లాంట్ క్యారెక్టర్ అన్నమాట. సో, ప్లాంట్, యానిమల్ క్యారెక్టర్ 2 ఒకే దాంట్లో ఉంటే అటువంటి ఆర్గానిజమ్స్ కూడా మనం ప్రొటిస్టాలో జాయిన్ చేసామన్నమాట. సో, అమీబా, పారామీషియం, యూగ్లినా. సో, యూకారియోటిక్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఎక్కడొస్తాయి మనకి? ప్రొటిస్టాలో వస్తాయన్నమాట. నెక్స్ట్ ఫంగై తీసుకున్నామంటే ఇవి మల్టీ సెల్యులర్ అన్నమాట. సో, ఒకటి కంటే ఎక్కువ సెల్స్ ఉండేటువంటి ఆర్గానిజమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే మనకు ఫంగస్ నుంచి స్టార్ట్ అవుతాయి. వీటిలో క్లోరోప్లాస్ట్ అనేదుంది. అందుకే నాన్ గ్రీన్ అన్నామన్నమాట. ఇవన్నీ కూడా హెటెరోట్రోప్సే. ఇవి యూకారియోటిక్ ఆ సెల్‌లో కేంద్రకం అనేది ఉంటుంది. వీటి యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే సాప్రోఫైటిక్. ఏవైనా కుళ్ళిపోయిన పదార్థాలను కుళ్ళించి వాటి నుంచి ఆహారం తీసుకుంటాయి. కాబట్టి వీటిని సాప్రోఫైట్స్ అంటాం. కొన్ని ఆర్గానిజమ్స్ మీద ఇవి ఇన్ఫెక్ట్ అయ్యి వాటి నుంచి కూడా ఫుడ్‌ని తీసుకుంటాయి కాబట్టి వీటిని పారాసైట్స్ అంటాం. అదేవిధంగా సింబయాటిక్ రిలేషన్ కూడా ఉంటుందనమాట. అప్పుడప్పుడు ఫంగై ఏం చేస్తుందంటే ఆల్గేతో సింబయాసిస్ జరిపి లైకెన్స్‌ని ఫార్మ్ చేస్తుంటుంది. సో, లైకెన్స్ ఆర్ సింబయాటిక్ అసోసియేషన్ ఆఫ్ ఆల్గే అండ్ ఫంగై. ఓకేనా? ఇలా ఉంటుంది వీటి లైఫు. ఫంగై ఈస్ మేడ్ అప్ ఆఫ్ లాంగ్ ఫిలమెంటస్ కాల్డ్ హైఫే. అంటే ఫంగస్‌లో ఒక సెల్‌లో దాని వెనక ఇంకో సెల్ సెయిన్ లైక్ స్ట్రక్చర్స్ లాగా ఫార్మ్ అవుతాయన్నమాట. వాటిని మనం హైఫే అంటాము. ఈ హైఫే అనేటివి మళ్ళీ ఫోల్డ్ అయిపోయి లేకపోతే మళ్ళా మెష్ లాగా ఏర్పడిపోద్ది. దాన్ని మైసీలియం అంటాం. నంబర్ ఆఫ్ హైఫే ఇంటర్ కనెక్టెడ్ బై ఫార్మ్స్ మైసీలియం అన్నమాట. సో, ఇది ఫంగస్‌లో ఉండేటువంటి ఎగ్జాంపుల్ ఈస్ట్,
రైజోపస్, మష్రూము, మౌల్డ్స్ ఇవన్నీ కూడా మన ఫంగస్ కిందకొస్తాయి. ఇక్కడ ఈస్ట్ తీసుకున్నట్లయితే ఫంగస్‌లో ఏ ఆర్గానిజం యూనిసెల్యులర్‌గా ఉండగలుగుతుందంటే ఈస్ట్ అనమాట. సో, ఈస్ట్ అనేది సింగిల్ సెల్ నేచర్‌లో ఉండగలిగేటువంటి కెపాసిటీ ఉంటుందనమాట. జనరల్‌గా ఫంగస్ అంటే మనకు మల్టీ సెల్యులర్ అని వస్తుంది. బట్ ఫంగస్‌లో కూడా యూనిసెల్యులర్ నేచర్‌లో ఉండగలిగినటువంటి ఆర్గానిజం ఏంటంటే ఈస్ట్ అనమాట. మనం బ్రెడ్ అవి తయారు చేస్తాం కదా! ఈస్ట్ సక్కరోమైసెస్ సెర్వీసియే. సో, అది మనకి యూనిసెల్యులర్ నేచర్‌లో కూడా ఉండగలుగుతుంది ఈస్ట్ అనేది. నెక్స్ట్ ప్లాంట్‌కొచ్చామనుకోండి మల్టీ సెల్యులర్, యూకారియోట్ అంటే ఎక్కువ సెల్స్ ఉంటాయి. అదే విధంగా యూకారియోటిక్ నేచర్‌లో ఉంటాయి. అండ్ ఎక్స్‌క్లూజివ్‌లీ దే ఆర్ ఆటోట్రోపిక్ అంటే ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్‌ని తయారు చేసుకోగలుగుతాయన్నమాట. ఎగ్జిబిట్ హై లెవెల్ ఆఫ్ టిష్యూ డిఫరెన్షియేషన్. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనేటివి మనకి ఉంటాయన్నమాట. అదే విధంగా బాడీ ఆర్గాన్స్ కూడా ఉంటాయన్నమాట. రూటు, స్టెమ్ము, లీవ్సు, ఫ్లవర్సు, ఫ్రూట్సు అలా ఆర్గాన్ లెవెల్ కూడా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ ట్రీస్, ప్లాంట్స్, షర్బ్స్ ఇవన్నీ కూడా ప్లాంట్స్ కిందకొస్తాయి. అదే యానిమల్స్ తీసుకున్నామనుకోండి, ఇవి కూడా మల్టీ సెల్యులర్, యూకారియోటిక్. కేంద్రక, సహిత జీవులు అదేవిధంగా మల్టీ సెల్యులర్. బట్ ఇవి హెటెరోట్రోపిక్ అనమాట. తన ఫుడ్‌ని అవి తయారు చేసుకోలేవు. వేరే వాటి మీద డిపెండ్ అవుతాయన్నమాట. సో, ఇవి ఎగ్జిబిట్స్ హై లెవెల్ ఆఫ్ టిష్యూ డిఫరెన్షియేషన్. అదేవిధంగా బాడీ ఆర్గాన్ డిఫరెన్షియేషన్ కూడా ఉంది. ఇప్పుడు యానిమల్ సెల్ తీసుకున్నామనుకోండి, అందులో 200 రకాల సెల్స్ ఉంటాయి. అదేవిధంగా 200 రకాల టిష్యూ అనేది ఉంటుందన్నమాట. సో, ఇంత డైవర్సిటీ ఉండేటువంటి టిష్యూ యానిమల్ సెల్స్, ప్లాంట్ సెల్స్‌లో మనకి ఉంటుందన్నమాట. అదే విధంగా ఆహ్, ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫిషు, ఇన్సెక్ట్స్, యానిమల్స్, హ్యూమన్ బాడీస్ ఇవన్నీ కూడా యానిమల్స్ కిందకొస్తాయి. బట్ ఇన్ని రకాల 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్‌లో లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ని రకాలుగా డివైడ్ చేసినప్పుడు కూడా మళ్ళీ ప్రతి ఒక్క కేటగరీలో అంటే మొనిరాలో, అదేవిధంగా ప్రొటిస్టాలో, ఫంగై, ప్లాంట్, యానిమల్స్‌లో కూడా డైవర్సిటీ అనేది ఉంటుందన్నమాట. సో, యానిమల్స్‌లో కూడా డైవర్సిటీ ఉంటుంది. ప్లాంట్స్‌లో కూడా డైవర్సిటీ ఉంటుంది. ఫంగస్‌లో డైవర్సిటీ ఉంటుంది. ప్రొటిస్టాలో డైవర్సిటీ ఉంటుంది. మొనిరాలో కూడా డైవర్సిటీ ఉంటుంది. డైవర్సిటీ అంటే వివిధత్వం అన్నమాట. ఒకే పర్టిక్యులర్ కింగ్డమ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట. సో, లివింగ్ ఆర్గానిజమ్స్ హావ్ ఎనార్మస్ డైవర్సిటీ. డైవర్సిటీ అంటే వివిధత్వం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాక్టీరియా తీసుకున్నామనుకోండి. బాక్టీరియా అంటే మొనిరా. సో, దీంట్లో మనకి బ్రాడ్‌గా 2 రకాలు కేటగరైజ్ చేస్తాం. అవేంటివంటే గ్రామ్ పాజిటివ్ బాక్టీరియా, అదేవిధంగా గ్రామ్ నెగెటివ్ బాక్టీరియా. గ్రామ్ పాజిటివ్ బాక్టీరియా, గ్రామ్ నెగెటివ్ బాక్టీరియా అనేది దేన్ని బేస్ చేసుకొని చేస్తామంటే సెల్ వాల్‌ని బేస్ చేసుకొని చేస్తామనమాట. సెల్ వాల్ అనేది ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగెటివ్ డివిజన్ అనేది జరుగుతుంది. గ్రామ్ పాజిటివ్ బాక్టీరియా అనేది పర్పుల్ కలర్ లేదంటే బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. గ్రామ్ స్టెయినింగ్ చేసినప్పుడు. అదేవిధంగా గ్రామ్ నెగెటివ్ బాక్టీరియా అనేది పింక్ కలర్ లేదంటే రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. తర్వాత గ్రామ్ పాజిటివ్ తీసుకున్నామనుకోండి దీంట్లో రౌండ్ షేప్ ఉంటే కొక్కై అంటాం. రాడ్ షేప్ ఉంటే లేదంటే బాసిల్లై అని అంటాం అనమాట. తర్వాత ఈ కొక్కైలో గూడా ఆక్సిజన్ ఏరోబిక్ ఉంటాయి. అదేవిధంగా ఎనరోబిక్ ఉంటాయి. ఏరోబిక్ అంటే ఆక్సిజన్ ప్రెజెన్స్‌లో బతికేటువంటి బాక్టీరియా. ఎనరోబిక్ అంటే ఆక్సిజన్ లేనప్పుడు బతికేటువంటి బాక్టీరియా. అదేవిధంగా రాడ్ షేప్‌లో గూడా ఏరోబిక్ ఉంటాయి. ఎనరోబిక్ ఉంటాయి. అదేవిధంగా గ్రామ్ నెగెటివ్‌లో కూడా కొక్కై షేప్ ఉంటుంది. రాడ్ షేప్ ఉంటుంది. కొక్కైలో కూడా మళ్ళీ ఏరోబిక్ ఉంటాయి. ఎనరోబిక్ ఉంటుంది. అదేవిధంగా రాడ్ షేప్ దాంట్లో కూడా ఏరోబిక్, ఎనరోబిక్ ఇంత డైవర్సిటీ అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ ఒక్కొక్క కింగ్డమ్‌లో కూడా. సో, ఇది బాక్టీరియా‌లకు సంబంధించినటువంటి డైవర్సిటీ అన్నమాట. నెక్స్ట్ మనం ప్రొటిస్టా తీసుకున్నామనుకోండి. ప్రొటిస్టాలో కూడా డిఫరెంట్, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్లైమ్ మోల్డ్స్, అమీబా, యూగ్లీనా, డైనోఫ్లాజెల్లేట్స్, పారామీషియం, డయాటమ్స్, మాక్రోఆల్గే ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొటిస్ట్స్ అన్నమాట. ఇది డైవర్సిటీ ఆఫ్ ప్రొటిస్ట్స్ అన్నమాట. నెక్స్ట్ ఫంగై తీసుకున్నామనుకోండి. ఫంగైలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైవర్సిటీ ఉంటుందన్నమాట. సో, ఇందుని ఫంగైస్‌ని మనం 2 రకాలుగా బ్రాడ్‌గా కేటగరైజ్ చేయొచ్చు. ఊమైకోటా, యూమైకోటా. ఊమైకోటా అనేదేంటంటే దాంట్లో మైసీలియం ఉంటుంది. బట్ దాంట్లో సెప్టా ఉండదు. సెప్టా అంటే మధ్యలో సెపరేషన్ అనేది ఉండదనమాట. కంటిన్యూయస్‌గా ఒక పైప్ లాగా ఉంటుందనమాట. అటువంటి హైపే లేదంటే మైసీలియం ఉంటే దాన్నేమంటాం? ఊమైకోటా అంటామనమాట. ఇది చాలా ప్రిమిటివ్ ఫంగై అనమాట. దాని తర్వాత డెవలప్ అయిన ఫంగై ఏంటంటే యూమైకోటా. దీంట్లో మైసీలియం అంటే సెప్టేట్. సెప్టేట్ అంటే సెపరేషన్ అయ్యి ఉంటుందనమాట. ఒక మైసీలియంకి దాని మైసీలియంలో ఉండేటువంటి డిఫరెంట్ సెల్స్ అనేటివి సెపరేషన్ అయ్యి ఉంటాయన్నమాట. అందుకే దీన్ని సెప్టేట్ అంటామనమాట. హైయర్ ట్రూ ఫంగై అనమాట. అంటే మోడరన్ ఫంగై అని కూడా అనొచ్చనమాట యూమైకోటాని. తర్వాత ఊమైకోటాని 2 ఒక రకంగా డివైడ్ చేసింది ఎలా అంటే ఫైకోమైసిట్స్ అని డివైడ్ చేశారు. ఈ ఫైకోమైసిట్స్‌ని మళ్ళా 2 రకాలుగా ఊమైసిట్స్, జైగోమైసిటిస్. ఊమైసిట్స్ అనేటివి ఆక్వాటిక్ లేదా ఆల్గల్ ఫంగై అంటాము. జైగోమైసిటిస్‌ని కాంజుగేషన్ ఫంగై అని అంటాం. అలా గాకుండా యూమైకోటాని మళ్ళా 3 రకాలుగా డివైడ్ చేశారు. అవి ఆస్కోమైసిట్స్ అంటే సాక్ ఫంగై అంటాం. బెసిడియోమైసిట్స్, క్లబ్ ఫంగై అంటాం. డ్యూటెరోమైసిట్స్ దీన్ని ఫంగై ఇంపర్ఫెక్టా అంటారనమాట. ఇవి చూడడానికి ఫంగస్ లాగా ఉండవు. బట్ ఫంగస్‌లో జాయిన్ చేసారు. అందుకే వీటిని డ్యూటెరోమైసిట్స్‌ని ఫంగై ఇంపర్ఫెక్టా అంటాం. ఇది ఫంగస్ యొక్క డైవర్సిటీ. నెక్స్ట్ ప్లాంట్స్ తీసుకున్నామనుకోండి. ప్లాంట్‌లో మనకు 5 టైప్స్‌గా డివైడ్ చేయొచ్చు. ఆల్గే ఇదంతా థాలస్‌గా ఉంటుంది. వాటర్‌లోనే సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్ బ్రయోఫైట్స్ అనుకోండి. బోత్ వాటర్ అండ్ దాని లైఫ్ సైకిల్‌లో బ్రయోఫైట్స్ అనేటివి వాటర్ కావాలి. అదే విధంగా ఎర్త్ కూడా కావాలి. అందుకే బ్రయోఫైట్స్‌ని ఏమంటామంటే ప్లాంట్ కింగ్డమ్‌లో యాంఫిబియన్స్ అని అంటామనమాట. అంటే వృక్ష రాజ్యంలో ఉభయచరాలని వేటిని అంటామంటే మనం బ్రయోఫైట్స్ అంటాం.
నెక్స్ట్ టెరిడోఫైట్స్, జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్ అనేటివి కంప్లీట్ ల్యాండ్ అన్నమాట. ల్యాండ్ మీద బతుకుతాయి. అదేవిధంగా వీటిలో ఏముంటాయనంటే జైలము, ఫ్లోయము, దారువు పోషక కణజాలం అనేటివి వీటి మూడిట్లోనే డెవలప్ అయ్యి ఉంటాయి. అందువల్ల వీటిని మూడిటిని కలిపి ఏమంటాం ట్రాకియోఫైట్స్ అంటాం. టెరిడోఫైట్స్ సో, ఇక్కడ టెరిడోఫైట్స్, జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్ ఈ మూడిట్లో కూడా ఏముంటాయంటే జైలం, ఫ్లోయమ్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ జైలం, ఫ్లోయమ్ ఉండడం వల్ల ఈ టెరిడోఫైట్స్, జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్‌ని కలిపి మనం ట్రాకియోఫైట్స్ అంటామన్నమాట. ఇప్పుడు టెరిడోఫైట్స్ తీసుకున్నామనుకోండి ఫస్ట్ కంప్లీట్ ల్యాండ్ ప్లాంట్స్ అన్నమాట. అంటే కంప్లీట్‌గా ల్యాండ్ మీద డిపెండ్ అయ్యి పెరిగేటువంటి ప్లాంట్స్ అనేటివి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే మనకు టెరిడోఫైట్స్. అదేవిధంగా టెరిడోఫైట్స్‌ని మనం వృక్షరాజ్యంలో సరీసృపాలు అని అంటామన్నమాట. అంటే ప్లాంట్ కింగ్డమ్‌లో రెప్టైల్స్ అని అంటాం. రెప్టైల్స్ అంటే సరీసృపాలు. ప్లాంట్ కింగ్డమ్‌లో రెప్టైల్స్ అని వేటిని అంటామంటే టెరిడోఫైట్స్ అంటామన్నమాట. దాని తర్వాత జిమ్నోస్పెర్మ్స్. జిమ్నోస్పెర్మ్స్ అనేటివి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నమాట. నాన్ సీడ్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్. సీడ్స్ అదేవిధంగా ప్లాంట్స్ ఫ్లవర్స్‌ని ప్రొడ్యూస్ చేయలేనటువంటి ఆ ప్లాంట్స్‌ని ఏమంటామంటే జిమ్నోస్పెర్మ్స్ అంటామన్నమాట. యాంజియోస్పెర్మ్స్ అనేటివి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నమాట. అంటే ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. ఈరోజు ఎర్త్ అనేది ఇంత బ్యూటిఫుల్‌గా, అందంగా తయారవ్వడానికి కారణం ఎవరనంటే యాంజియోస్పెర్మ్స్ అన్నమాట. అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నమాట. ఇది డైవర్సిటీ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. ఆఖరిది యానిమల్ కింగ్డమ్ మనం తీసుకున్నట్లయితే, యానిమల్స్ అనేటివి మనకి హెటెరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అన్నమాట. ఇవి మిగతా జీవుల మీద ఆధారపడి ఫుడ్‌ని పొందుతాయన్నమాట. వీటిని 2 రకాలుగా డివైడ్ చేశామన్నమాట. ఒకటి ఇన్వర్టిబ్రేట్స్, రెండోది వర్టిబ్రేట్స్. ఇన్వర్టిబ్రేట్స్ అంటే వాటిలో వెన్నెముక అనేది ఉండదు. బ్యాక్ బోన్ అనేది లేకపోతే వాటిని ఇన్వర్టిబ్రేట్స్ అంటామన్నమాట. అవి మనకి ప్రోటోజోవన్స్, కోరిపెరా, సిలింటరేటా, ప్లాటిహెల్మిన్స్, నెమాటిహెల్మిన్స్, అనెలిడ్స్, ఎకానోడర్మ్స్, మొలస్కా, ఆర్థ్రోపోడ్స్ ఇవన్నీ కూడా మనకి ఇన్వర్టిబ్రేట్స్ కిందకొస్తాయన్నమాట. అంటే వాటి యొక్క లోపల బ్యాక్ బోన్ అనేది ఉండదు. అంటే వర్టిబ్రల్ కాలమ్ అనేది ఉండదు. అందుకే వాటిని ఏమన్నామంటే ఇన్వర్టిబ్రేట్స్ అన్నామనమాట. సో, యానిమల్స్‌లో, ఇన్వర్టిబ్రేట్స్‌లో ఇది డైవర్సిటీ అనమాట. అదేవిధంగా మీరు వర్టిబ్రేట్స్ తీసుకున్నట్లయితే వీటి యొక్క లోపల వర్టిబ్రల్ కాలమ్ లేదంటే వెన్నెముక అనేది ఉంటుందనమాట. సో, వెన్నెముక ఉండే జీవుల్ని ఏమంటామంటే వర్టిబ్రేట్స్ అంటామనమాట. ఇవి ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ ఆర్ ఏవ్స్ అంటాం. బర్డ్స్‌ని మనం ఏవ్స్ అని కూడా అంటాం. ఏవ్స్, ఏవిఎస్ ఏవ్స్. అదేవిధంగా మమ్మల్స్ అనమాట. సో, ఇవి వర్టిబ్రేట్స్‌లో ఉండే డిఫరెంట్ కేటగరీస్ అనమాట. ఈ విధంగా బయాలజీలో ఉండేటువంటి లివింగ్ ఫార్మ్స్ లేదంటే లివింగ్ ఆర్గానిజమ్స్‌లో 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రకారం 5 డిఫరెంట్ టైప్స్‌గా కేటగరైజ్ చేసినప్పటికీ, ప్రతి ఒక్క కింగ్డమ్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగరీస్ లేదంటే డైవర్సిటీ అనేది ఉంటుందనమాట. సో, ఇది బ్రీఫ్‌గా మనం డైవర్సిటీ అంటే ఏంటని 'ఫైవ్ కింగ్డమ్‌లో' ఉండేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డైవర్సిటీని గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఆ పర్టిక్యులర్ టాపిక్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనం చదువుకుందాం.